ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకు సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారము, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు చాలా మందిని మనం చూసుకున్నప్పుడు మా ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నెముక ఆఖరిది చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశిఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాలు పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందంటే ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా? ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులు అయితే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా
మనము జాతక దోషాల వల్ల ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి చేరడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అనమాట. అందువలన యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కార్ అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కారు నుజ్జునుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యలాగా ఆంచడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగింది. అలాగే అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందం కనబడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాశుల వారికి మరి మీకు అంత సంపదన్ని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందని వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయో నిజంగా ఉన్నాయో లేవో తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకి ఇంకా కొంచెం బలపడుతున్నాడు గురుడు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీకు జరగబోతున్నాయి. తర్వాత శత్రువులు పీడ మీకు కోల్పోతుంది. సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి. అయితే శని, కుజ, బుధ గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉన్న కారణంగా మనకి సోదరులు డెవలప్మెంట్ అవుతారు, సిస్టర్స్ డెవలప్మెంట్ అవుతారు. అయితే మేము సహాయం చేసి వల్ల మా బ్రదర్స్ సిస్టర్స్ డెవలప్ అయ్యారని మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ కృతజ్ఞత లేకపోయినప్పటికీ కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ప్రతి చిన్న సమస్యకు కూడా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడండి. చక్కగా మీడియా రంగం మీకు అనేకమైనటువంటి సహాయాలు చేస్తుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో మీకు సన్మానాలు జరుగుతాయి. మకర రాశి వారికి అందరికీ కూడా పురోహిత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకు రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్టులు వస్తాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం మరి మీకు ఈ యొక్క సప్తమంలో ఉన్నా సరే షష్ఠ స్థితిగత ఫలితాలు ఇస్తున్నాడు కొన్ని డిగ్రీల తేడా వల్ల. అలాగే మీకు ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి కేతువు గ్రహ ప్రభావం వలన మీకు భక్తిలో కూడా కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది నిలవదు. రహస్యమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా చేస్తారు. మీ వ్యవహారాలే అనుమానాస్పదంగా ఉంటాయి.
రహస్యంగా ఉంటాయి. కాబట్టి మీకు ఎవరైతే లైక్ మైండెడ్ వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళతోనే మీరు తిరగండి. అటువంటి వాళ్ళతోనే మీరు ఇది చేయండి. ప్రేమ వ్యవహారాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఈ యొక్క ఈ మీడియాలో రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, కెమెరామెన్లకి మరి చక్కగా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రకంగా మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ శుక్రగ్రహ మార్పు వలన మనకి చక్కగా మకర రాశి వారికి ఆడ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా భార్యల వల్ల, అత్తగారుల వల్ల, మహిళల స్త్రీల వలన వీళ్ళకి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకు లోన్లు మాకు వద్దన్నా సరే మీరు తీసుకోండి అని చెప్పేసి మీకు ఫోన్లు రావడం, వాళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. తీసుకోండి శుభ్రంగా. అప్పులు కూడా మేము ఇస్తామంటూ వస్తుంటే తీసుకోండి, చక్కగా వ్యాపారాలు పెట్టండి, అలాగే తర్వాత తీర్చండి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు మరి ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.